శ్రీ గురుదేవ దత్త. ఈరోజు మనం అవధూత ఆదోని తిక్క లక్ష్మమ్మ గారి గురించి తెలుసుకుందాం. కర్నూలు జిల్లా ఆదోనికి 7 మైళ్ళ దూరంలో మూసానపల్లె ఉంది. అక్కడ వీరు జన్మించారు. వీరి యొక్క తల్లిదండ్రులు మాదిగ మంగమ్మ బండెప్ప గారులు. లక్ష్మమ్మ గారు చిన్నప్పటి నుండి కూడా ఎవరితో ఆడుకోకుండా ఆటపాటలతో కానీ ఎక్కడ ఏమీ లేకుండా ఒంటరిగా కూర్చుంటూ ఒక మూలను కూర్చుని ఎప్పుడు సమాధి స్థితిలో ఉంటూ ఉండేవాళ్ళు. ఈమె ఎప్పుడూ ఇలా ఉండడం చూసి తండ్రి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసినా కూడా ఈమెలో ఏ మార్పు ఉండదు. ఆమెకి 20 ఏండ్లు వచ్చిన తర్వాత ఇంకా భర్తని అందరినీ వదిలేసి ఆదోని వచ్చేస్తుంది. అక్కడ ఒక గురువు తారసిల్లి ఈమెకి మంత్రోపదేశం చేస్తే ఆమె ఎప్పుడూ కూడా సమాధి స్థితిలో ఉంటూ ఉండేవారు. అమ్మ ఎన్నో లీల చేసి ఎంతో మందిని ఆశ్రయాన్ని ఇచ్చారు. వర్షం పడితే ఈమె ఉన్న చోటు తప్ప మిగతా అంతా కూడా వర్షం పడేది. ఈమెకు ఖండయోగన సాధన కూడా వచ్చు. చాలామందికి అలా కనిపించారు కూడా. ఏకాంతంగా ఉన్నప్పుడు జోలపాటలు, తత్వాలు, కోలాట పాటలు మధురంగా పాడుతూ ఉండేది. మే 16, 1933 ఉదయం 5-6 గంటల మధ్య దేహం చాలించారు.